దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. డాక్టర్ల లింకుతో ఉన్న ఈ టెర్రరిస్ట్ నెట్వర్క్ ఏమేం ప్లాన్ చేసిందో అనే ఆందోళన ఇప్పుడు సర్వత్రా నెలకొంది. గడిచిన 4 రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ డాక్టర్ల నెట్వర్క్ ను ట్రేస్ చేస్తున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఢిల్లీ కారు పేలుడు తర్వాత తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఓ మహిళా డాక్టర్ను కూడా అరెస్ట్ చేసింది. లక్నోకు చెందిన ఈ మహిళా డాక్టర్ షాహీన్ షాహిద్ కు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ గ్రూప్తో లింకులున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు భారత్లో జైషే మహ్మద్ మహిళా విభాగానికి ఈమె నాయకురాలని తెలుస్తోంది. భారత్లో మహిళా విభాగాలు స్థాపించి అందులో నియామకాలు చేపట్టడం లాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. జైషే సంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ పాకిస్తాన్లో ఈ మహిళా విభాగాన్ని స్థాపించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. ఆ ఉగ్ర సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైపోయింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకునేందుకే మసూద్ అజార్ కుటుంబ సభ్యులు ఈ భారీ ప్రణాళికలు రచించినట్లు తాజా పరిణామాలు గమనిస్తుంటే తెలుస్తోంది. జైషే సంస్థ కుట్రల్లో భాగంగా మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుకు ఆన్లైన్ కోర్సులు ప్రారంభించినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. జమాత్ ఉల్ మొమినాత్ పేరుతో స్థాపించిన ఈ విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తోంది. తాజాగా అరెస్టైన డాక్టర్ షాహీన్ కు ఇందులో కీలక బాధ్యతలు అందించినట్లు నిఘా వర్గాల సమాచారం. డాక్టర్ షాహీన్ లక్నోలోని లాల్బాగ్ నివాసి. ఫరీదాబాద్లో అరెస్టైన 3 డాక్టర్లలో ఒకడైన ముజమ్మిల్తో షాహీన్ కు దగ్గరి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్లో ఆపరేషన్ చేపట్టిన అధికారులు 3 డాక్టర్లు అదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్లను అరెస్ట్ చేశారు. 2900 కిలోల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలను నిల్వ చేసేందుకు ఉపయోగించిన కారు ఈ మహిళా డాక్టర్ పేరు మీదే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విచారణలో ముజమ్మిల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ మహిళా డాక్టర్ గుట్టు రట్టయింది. అధికారులు ఆమెను అరెస్ట్ చేసి శ్రీనగర్ కు తరలించారు. అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఈమెను విచారిస్తున్నారు. అనంతనాగ్లో అరెస్ట్ అయిన డాక్టర్తో ఈ డాక్టర్లందరికీ సంబంధాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీరితో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నాడు. ఈ డాక్టర్ల ఉగ్రవాద నెట్వర్క్ తో సంబంధాలున్న మరో మహిళా డాక్టర్ను కూడా ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. సహరన్పూర్కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపైన దాడి చేసి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలోకి డాక్టర్ ఆదిల్తో పర్వేజ్కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్లో పేలుడులో పాత్రధారిగా భావిస్తున్న ఉమర్ కూడా ఒక డాక్టరే. పుల్వామాకు చెందిన ఉమర్ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. అతడి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 10 ఏళ్ల కిందట ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. ఉమర్ శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ చేశాడు. కొంతకాలం అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేశాడు. అనంతరం ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఆపరేషన్ తర్వాత భద్రతా అధికారులు వరుసగా డాక్టర్లను అరెస్ట్ చేస్తూ ఉండటంతో తాను కూడా దొరికిపోతానని భావించి ఉమర్ తన ప్రణాళికను అమలు చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతనాగ్లో అరెస్టైన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఈ కుట్రలన్నింటికీ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. అతడి ఆదేశాల మేరకే ఉమర్ సూసైడ్ బాంబర్గా మారినట్లు కూడా తెలుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పేలుడుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు త్వరలోనే మీడియాకు వెల్లడించనున్నారు.